పుల్వామా ఉగ్ర దాడికి భారత్ బదులు తీర్చుకుందని సిఆర్పీఎఫ్ రిటైర్డ్ డీజీ కోడే దుర్గాప్రసాద్ అన్నారు. 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న జైషే ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ భారీ మూల్యం చెల్లించుకుందని తెలిపారు. 1971 తర్వాత పాక్ భూభాగంపై భారత్ దాడులు చేసిందని చెప్పారు ఆయన. పాకిస్తాన్ తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే సర్జికల్ దాడులు జరగలేదని బుకాయిస్తోందన్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది అంటున్న కోడే దుర్గాప్రసాద్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. సిఆర్పీఎఫ్ రిటైర్డ్ డీజీ కోడే దుర్గాప్రసాద్ మన తెలుగు వారే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఇవాళ జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించి తెలిసి తెలియక కొంతమంది, అవగాహన లేక కొంతమంది రకరకాల ఎగ్జాగరేషన్, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోయారంటూ, అన్ని దాడులు జరిగాయి, ఇన్ని దాడులు జరిగాయంటూ ఇష్టం వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. మీడియాలో కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. అసలు వాస్తవం ఏంటి, అక్కడ ఏం జరిగింది? బేసిక్ గా అక్కడ పనిచేసి వచ్చిన అధికారి, సిఆర్పీఎఫ్ మొత్తానికి కూడా హెడ్ గా వ్యవహరించిన వ్యక్తి, ఆయనకు పూర్తి అవగాహన ఉంటుంది. సో మీకున్న సమాచారం ఏంటి సార్ ఇవాళ జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించి? వాస్తవం చెప్పాలంటే నాకున్న సమాచారం మీ అందరి దగ్గర నుంచి, మీ ఛానల్స్ అందరి దగ్గర చూస్తున్న సమాచారమే. ఎందుకంటే ఇటువంటి దాడులు వగైరా జరిగినప్పుడు అధికారులందరూ కూడాను వారి వారి డ్యూటీస్లో చాలా నిమగ్నమై ఉంటారు. అటువంటి సమయంలో వాళ్ళందరికీ ఫోన్ చేసి ఏం జరిగిందో చెప్పాయని అడగడం భావ్యం కాదు. అండ్ ఇవాళ చేయడం అసలు కరెక్ట్ కాదు. అందుకని చెప్పి నేను ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ మీ దగ్గర నుంచి చూస్తున్న ఛానల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రింట్ మీడియా దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి చూస్తే దాడులు మరి ఇన్సైడ్ పాకిస్తాన్ వాస్తవాధీన రేఖ దాటిన తరువాత వారి పాకిస్తాన్ ఏరియాలో జరిగింది అని చెప్పేసి మనం పాకిస్తాన్ కానివ్వండి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాలో కానీ మొత్తానికి జరిగిందని తెలుస్తోంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా కాదు, పాకిస్తాన్లోనే జరిగిందని చెప్పి కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి. ఏదేమైనా వాస్తవం ఏంటంటే మనం మొట్టమొదటిసారి 1971 తర్వాత మొట్టమొదటిసారి మన వాయుసేన దళాలు అటుపక్కకి వెళ్ళటం, రాత్రిపూట చిమ్మ చీకట్లో వెళ్ళటం, వాళ్ళు తెలుసుకునే లోపలే వెళ్ళటమే కాకుండా వాళ్ళు ఎక్కడైతే ఉగ్రవాదుల్ని శిక్షణ ఇస్తున్నారో మన దేశం మీద దాడులు చేయడానికి, మొన్న జరిగినటువంటి ఆత్మాహుతి దాడులు లాంటివి మరల చేయడానికి వాళ్ళు దాడులు చేయడానికి శిక్షణ ఇస్తున్న శిబిరాలని గుర్తించడం, వాటిని ధ్వంసం చేయడం, వాటితో పాటు అక్కడ వీళ్ళు శిక్షణ ఇస్తున్న వాళ్ళని, శిక్షణ పుచ్చుకుంటున్న వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేయడం, తర్వాత సక్సెస్ఫుల్గా మళ్ళీ ఎటువంటి నష్టం లేకుండా తిరిగి మనం భూభాగంలోకి రావడమే కాకుండా మన దేశంలోకి వచ్చి శుభ్రంగా వాళ్ళ క్షేత్రాలు చేరుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆపరేషన్స్ దట్ వీ హ్యావ్ సీన్ అండ్ హర్డ్ ఆఫ్. సో మంచి ఆపరేషన్ చేశారండి. దానివల్ల ఏమైందంటే మీరు దాడి గురించి ఆలోచిస్తే మేము దాడి చేస్తామని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మనని ఒక స్టేట్మెంట్ మొన్న ఇచ్చారండి ఈ మధ్యనే. నేను అది కూడా పేపర్లో చూశాను. అది వాళ్ళు అంటున్నారు మాటలు, వాళ్ళు మాటలతో చెప్పారు, మనం చేతులతో చూపించాం. దట్ మీరు దాడి చేయాలని అనుకుంటూ దానికోసం చెప్పి ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో మాకు తెలిసింది కాబట్టి ఆ శిక్షణ శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసామని. ఇది దాడి కాదు, ఇది ఓన్లీ మనల్ని మనం రక్షించినందుకు చేసుకున్న చర్య తప్పితే ఇంకో దాడి కింద ఎవరు దీన్ని అభివర్ణించలేరు. దీంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు, మనం ముందు నుంచి చెప్పాం, ఒక్క పౌరులు కూడా దీన్ని నష్టపోకుండా, పౌరులు లేని ప్రాంతంలోనే దాడులు జరిగాయి. ఎందుకంటే వాళ్ళు శిక్షణ ఇచ్చే శిబిరాలు కూడా అన్ని పౌరులు లేని ప్రాంతంలో, కొండ ప్రాంతం మీద చేస్తున్నారు పైనని. వారు కూడా మరి అదే మాకు పౌరులకే నష్టం జరగలేదన్నారు. సో మనం అదే చెప్పాం, మన పౌరులకి నష్టం లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఉగ్రవాదులకు మాత్రమే గురి చేసుకుని వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ ఉగ్రవాద శిక్షణా శిబిరాలు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగిందండి. బేసిక్గా పాకిస్తాన్ రిలీజ్ చేసిన ప్రకటనలో మీరు చూసుంటారు, ఎక్కడా కూడా ఏ చిన్న డ్యామేజ్ జరగలేదు, ఏ ఒక్కరు ఒక చిన్న క్యాజువాలిటీ కూడా లేదు అని. ఇది కేవలం కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే వాళ్ళ ఫెయిల్యూర్ని ఒప్పుకోవడం ఇష్టం లేక అలా చెప్పింది అనుకోవాలా? లేకపోతే మరి భారతదేశ సైనికులు వచ్చి మేము ఉగ్రవాద శిక్షణ ఇస్తున్న వాళ్ళందరినీ హతం చేసి వెళ్ళిపోయారని ఎట్లా చెప్తారండి? ఫ్యాక్ట్ ఈస్ దట్ ఎస్ దే హావ్ సఫర్డ్ ఏ సెట్ బ్యాక్, దే హావ్ సఫర్డ్ ఏ లాస్. బట్ వాళ్ళు దాన్ని న్యాచురల్గానే చెప్పలేరు మేము ఇట్లా దెబ్బతిన్నాము అని చెప్పి. దెబ్బతిన్నామని చెప్పలేకపోయినా వారు ఇస్తున్న తెక్మా స్టేట్మెంట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు నిజంగా ఎంత దెబ్బతిన్నారు. ఓవరాల్ గా ఒక డీజీగా మీరు ఇవాళ జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ని పూర్తి స్థాయిలో సమర్థిస్తారు? పూర్తిగా సమర్థించడం కాదే హర్షించదగ్గ విషయం ఏమనంటే, మన వైపు కన్నెత్తి చూసిన వాళ్ళని సరైన రీతిలో జవాబు చెప్తాము, మనకు ఒక సవాల్ విసిరిన వాళ్ళని సవాల్కి ధీటైన సమాధానం మళ్ళీ మరలా తేరుకోలేని విధంగా సమాధానం ఇస్తాం అన్నది మరి ఇంకొకసారి మనం ప్రూవ్ చేసాం. మనం ఇది సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించి సమాచారం చూద్దాం. మరి యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటూ ఉన్నాయి. ఏ విధంగా చూసినా కూడా భారత్ అనేది చాలా బలంగా ఉంది.
అలాంటి బలమైన భారత్ని పాకిస్తాన్ ఎదుర్కోగలదా, ఇక్కడ లేకపోతే చైనా లాంటి దేశాలతో కలిసి మళ్ళీ భారత్పై కుట్రలు పన్నుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ ఎస్బి శ్రీనివాస్తో కలిసి అశోక్, ఎన్టీవీ, విజయవాడ.